హలో దోస్తులు అండి. సూర్యాపేట డిస్టిక్ తుంగవతి మండలం కరిరాల కొత్తగూడెంలో శివుని గుడి ఇక్కడ గుట్ట మీద ఉంది. ఇప్పుడు అది చూడడానికి వెళ్దాం ఫ్రెండ్స్. ఇట్లా వస్తున్నా ఈ గుడి వచ్చేసి గుట్ట మీద ఉంది. ఇదిగో ఈ కరిరాల కొత్తగూడెం శివుని గుడి ఇది. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి గుళ్ళు చాలా చూపిస్తా. గుడికి రావడం నేను కూడా ఫస్ట్ టైం ఫ్రెండ్స్. ఈ గుట్ట పైకి ఎక్కేటప్పుడు వీడియో పెరుగుతుంది. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ట్యాంక్ చూపించారు. ఎంత గుట్ట మీద ఫ్రెండ్స్. మనం పోయి గుడి చూద్దాం. ఇక ఇది గుడి పారి కూడా. ఈ గుడి వచ్చేసి కరిరాల కొత్తగూడెంలో ఉంది. ఇది శివుని గుడి కాదండి. ఇది గుట్ట మీద ఉంది, చాలా హైట్ మీద ఉంది ఫ్రెండ్స్. ఇది గుడి. మొత్తం గుడి బయట ఈ విధంగా ఉంది. గుడి బయట
పారుగూడ ఇది గుట్ట మొత్తం ఇక చెరువు చెప్పులు మళ్ళీ అటు వస్తా మళ్ళీ బయటకు వచ్చినా చూపిస్తా. అటు గుట్ట కాలుతుంది ఫ్రెండ్స్, అటు పోవాలంటే చెప్పు వేసుకున్నాక అటు వెళ్ళి చూపిస్తా. గుడి లోపల ఫ్రెండ్స్ ఒక శివలింగం. ఓం త్రయంబకం యజామహే సుగంధితం పుష్టివర్ధనం ఉర్వారుకవివందనం ముక్షీయమామృతం. ఇది గర్భగుడి లోపల ఫ్రెండ్స్. ఓం త్రయంబకం యజామహే సుగంధితం పుష్టివర్ధనం ఉర్వారుకవివందనం ముక్షీయమామృతం. ఓకే ఫ్రెండ్స్, గుడి లోపల మొత్తం గుడి విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ హోమగుండం మొత్తం గుడి మొత్తం ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. గుడి మొత్తం ఇలా గుట్ట పైన ఉంది. యూట్యూబ్ ఛానల్ కట్కం సందీప్ అని కొడితే ఛానల్ ఓపెన్ అయితే నా ఫోటో ఉంటుంది. కటకం సందీప్. కటకం అంటే మీరు కటకం ప్రవీణ్ అవుతాడు. ఎవరు? కటకం ప్రవీణ్. ఆల్వేరు మేము. ఇదండి గుడి మొత్తం ఇలా పడుతుంది. అది పారిగూడ, ఇది కొత్తగూడెం, కర్యాల కొత్తగూడెం సంబంధించిన గుడి. అటు వచ్చేసి కొత్తగూడెం, ఇటు సైడ్ వచ్చేసి కర్యాల ఉంటుంది. ఇదండి మా ఊరు దగ్గర, మా తుంగతుర్తి మా ఊరు దగ్గర కర్యాల కొత్తగూడెం ఉన్నది ఈ గుడి. ఇది శివుని గుడి. ఈ గుట్ట మీద ఉంది. ఇప్పుడు మేము గుట్ట మీద ఉన్నాం ఫ్రెండ్స్. ఇగో గుట్ట కింద ఇలా ఉంటుంది. ఆటివనం, శిరువనం, అది హైవే బైపాస్. ఈ గుడి
నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నచ్చితే కామెంట్ పెట్టుర్రి, లైక్ కొట్టుర్రి. నా వీడియోస్ నచ్చిన వాళ్ళైతే కామెంట్ రాయండి. నా వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్లో పెట్టండి. అలాగే లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, చేపియండి వేరే ఒకరితో కూడా సబ్స్క్రైబ్. ఇదే అండి ఓకే. కొలను ఇది చెరువా కొలనట్టుంది. చుట్టూ బండలు పెట్టారు. ఇది గుడికి సంబంధించిన గుట్ట మీద కొలను, చిన్నపాటి చెరువు అన్నట్టు. అదే అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నేను. ఇలా నీళ్ళు కూడా ఉన్నాయి, చుట్టూ బండలు పెట్టిర్రు. చిన్నపాటి చెరువు లెక్క అంటే ఒక బావి లెక్క కొలను, కాలు చేతులు పట్టుకోవడానికి కూడా ఆ టైపు. అది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ పెట్టి లైక్ కొట్టుర్రి.